ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీ కాదంటున్నారు ఈ జనరేషన్ బ్యూటీస్. కమర్షియల్ హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా తెర మీద బోల్డ్ గా కనిపించడం అన్నది ఎప్పుడు కొత్త ఛాలెంజే అంటున్నారు. అందుకే తెర మీద ఫస్ట్ టైం అల్ట్రా గ్లామరస్ లుక్ ఇచ్చిన బ్యూటీస్ ఆ ఎక్స్పీరియన్స్ ను స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. పుష్ప సినిమా కోసం ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేశారు స్టార్ హీరోయిన్ సమంత. అది కూడా బోల్డ్ లుక్ లో. అప్పటి వరకు మోడ్రన్ లుక్స్ లో కనిపించిన హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్న రేంజ్ లో అయితే సమంత గ్లామర్ షో చేయలేదు. కానీ ఊ అంటావా పాట కోసం అన్ని బారియర్స్ ని బ్రేక్ చేసేశారు. లుక్ నుంచి ఎక్స్ప్రెషన్స్ వరకు, డాన్స్ మూమెంట్స్ నుంచి హీరోతో కెమిస్ట్రీ వరకు ప్రతి విషయంలోనూ షీఈస్ టూ హాట్ అనిపించేలా కనిపించారు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీగా జరగలేదంటున్నారు శామ్. పాట కోకే చెప్పినా అసలు పూర్తి చేయగలనా లేదా అన్న డౌట్ కూడా ఉండేదని, ఫైనల్ గా పాట షూటింగ్ పూర్తయ్యాక హమ్మయ్య అనిపించింది అంటున్నారు శామ్. రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి కమెంట్సే చేశారు. అనుపమ అనగానే మనకు అచ్చమైన 16 తెలుగమ్మాయి పట్టుపరికిని కట్టుకునొస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ టిలో స్క్వేర్ లో అల్ట్రా మోడర్న్ గా బోల్డ్ క్యారెక్టర్ ని ప్లే చేశారు ఈ బ్యూటీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటిమేట్ సీన్స్ లో కూడా రచ్చ రచ్చ చేసేశారు అనుపమ. అయితే తెర మీద అల్ట్రా మోడ్రన్ గా కనిపించడం అంత ఈజీ కాదన్నారు ఈ కర్లీ హెయిర్ బ్యూటీ. మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో యాక్టింగ్ చేసినా అదే లుక్ లో సెట్ లో తిరగాలంటే మాత్రం చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అన్నారు. అయితే అలాంటి రిస్క్ చేసినప్పుడు స్టీరియో టైప్ క్యారెక్టర్స్ నుంచి బయటకు రాగలుగుతామని, అందుకే ఈ సినిమాలో లిల్లీ క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానన్నారు అనుపమ.